చూడు ఇప్పుడు ఇట్లా అంతా వేస్తాం పెద్ద వస్తుంది అది ఏం పెద్ద తేడా ఏం లేదు. మొత్తం వేసి చూపిస్తాం. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్. సో ఇవాళ మేము తిరుమల శనివారాలు పండుగ చేసుకుంటాం. యాక్చువల్లీ చాలా రోజులైంది బ్లాగ్ కూడా చేసి అనుకుని, అండ్ ఇవాళ ఎలాగో చేస్తున్నాం కాబట్టి వి థాట్ విల్ రికార్డ్ దిస్. అండ్ తిరుమల శనివారాలు బేసికల్లీ ఫస్ట్ టైం అనమాట. అంటే చేసినాం చిన్నప్పుడు, బట్ పెద్ద గుర్తులేదు. ఫస్ట్ టైం ఏం కాదు, పెళ్లి తర్వాత చేసినాం. ఒకసారి చేసినాము, బెంగళూరులో చేసినాం అనుకుంటా. బెంగళూరులో చేసినాం ఒకసారి. ఇప్పుడు ఏమంటే మేము ఇద్దరు ఇట్లా బాంబేకి వచ్చినాక ఫస్ట్ టైం అనమాట. మనకు కూడా పెద్ద అలవాటు లేదు వాళ్ళ సైడ్. అంటే మా సైడ్ యాక్చువల్లీ మా సైడ్ పెద్దగా, అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ ఈ పండగ అసలు నేను పెళ్ళికి ముందు ఎప్పుడు చేసుకోలేదు. పెళ్ళి తర్వాతనే నాకు ఈ పండగ ఉందని కూడా తెలిసింది. యాక్చువల్లీ మోస్ట్లీ నాకు తెలిసి చిత్తూరు డిస్టిక్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. కడప సైడ్ మాకు పెద్దగా తెలియదు అనమాట తిరుమల శనివారాలు. యాక్చువల్లీ ఇది మొత్తం 4 సాటర్డేస్ వస్తాయి అన్నమాట. ఏదో ఒక సాటర్డే మనం చేసుకోవచ్చు. సో మేము ఈ సాటర్డే చేద్దాం అనుకున్నాము. సో ఇప్పుడైతే నేను ముగ్గు పెట్టడం అయింది. అండ్ వెళ్ళి నేను తీసుకురావాల్సిన స్టఫ్ అంతా తెచ్చిన. స్టఫ్ అంటే ఏదో స్టఫ్ కాదు, దేవుడికి పెట్టే పూలు అవన్నీ. వాళ్ళు అడగలేదు అవన్నీ. క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. స్టఫ్ అంటే అసలే బయట ఏదో అనుకుంటారు స్టఫ్ అంటే. సో ఇప్పుడు వంట కూడా కాస్త అయిపోయింది అనమాట, హాఫ్ వే అయిపోయింది. అండ్ ఇంకా మిగతా వడలు అవన్నీ చేయాలి. సో ఏమేమి చేస్తున్నానో ఐ షో యూ. అండ్ చాలా ఆకలి వస్తుంది. వీళ్ళేమో మ్యాగీ చేసుకొని తిన్నారు, నేను ఇంకా ఏం తినలేదు. నేను చేస్తా అని చెప్పిన, వద్దనింది. నేను పొద్దున్న మ్యాగీ తినాలని మా బామ్మ ఇద్దరు చేసుకొని వాళ్ళిద్దరు తినేసినారు, నేను తినలేదు. ఇలా ఎక్కువ తిన్నాను అన్నప్పుడు ఫోర్స్ చేయకూడదు. సరే, లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. చూడండి, మార్నింగ్ నుండి నేను అసలు ఏం తినలేదు. వీళ్ళు పట్టుకు వీళ్ళు మ్యాగీ చేసుకొని తింటున్నారు టీవీ పెట్టుకొని. కనీసం హెల్ప్ చేయాలని కూడా లేదు నిజంగానే. హార్ట్లెస్ ఫెలోస్ ఇద్దరు అసలు. ఏమేమి స్పెషల్ చేసినావన్నా? ఏమేమి చేశాను రా చూపిస్తా. శనగబాలు సగ్గు బియ్యం పాయసం చేస్తా ఉన్నా, ఇంకా అవుతా ఉంది. అండ్ ఇది అండ్ అక్కడ మునక్కాయల రసం అవుతా ఉంది. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తారా? ఇంకా పులిహోర, నిమ్మకాయ పులిహోర. అండ్ ఇది మెంతాకు పప్పు. ఓకే. అండ్ ఇది ఆలుగడ్డ ఫ్రై. ఓకే. అండ్ ఇక్కడ వడలకి కలిపి పెట్టినాను, వడలు వేడిగా వేసుకున్నాను. ఇదేమిది? వైట్ రైస్. ఓ, వైట్ రైస్. సో ఇంకా వడియాలు వేయాలి అండ్ వడలు వేయాలి. రెడీ అయ్యాక నేను మళ్ళీ లాస్ట్లో వేస్తాను, లేకపోతే వేడిగా లేకపోతే తినబుద్దా. ఓకే ఓకే, తినే ముందు వేసుకున్నాం. దేవుడికి పెట్టే ముందు వేసి దేవుడికి పెట్టేసి మళ్ళీ మనం వేసుకున్నాం. సరే. వంట అంతా అయిపోయాక రెడీ అయిపోయి ఇద్దరం ఇంకా దేవుడి దగ్గర అంతా రెడీ చేయడానికి వచ్చాము. అండ్ సూర్య ఈజ్ హెల్పింగ్ మీ అన్నీ అరేంజ్ చేయడానికి. ఫస్ట్ అయితే దేవుడిని పెట్టేశాను అనమాట. ఈ విగ్రహం వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. అంటే ఇది నామాల పండుగ కూడా అంటారు యాక్చువల్లీ. సో అందుకోసం అని చెప్పేసి, సో ఈ నామం ఉన్న వెంకటేశ్వర స్వామి నాకు మంచిగా అనిపించింది, అందుకే అది తీసుకున్నాను. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ విగ్రహం చిన్నది కాబట్టి విగ్రహానికి పూలమాల వేసిన విగ్రహం ఏమి అనిపించింది, అందుకే పూలన్నీ చుట్టూ అరేంజ్ చేశాను. అండ్ వెంకటేశ్వర స్వామికి తులసిమాల ఖచ్చితంగా పెడతారు కదా, సో అందుకు ఎలా పెట్టాలో అర్థం కాలేదు. అంటే మాలలాగా వేయలేము కాబట్టి ఇలా చుట్టూ పెట్టేస్తాను అనమాట. తులసిమాల తీసుకొని సూర్య ఒక్కొక్కటిగా అందిస్తూ ఉంటే అరేంజ్ చేస్తూ వస్తున్నాను అనమాట. సో దట్ ఫాస్ట్గా అయిపోతుందని.
వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెడితే మంచిది అంటారు కదా. సో అందుకు నేను ఇవాళ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు రెడీ చేస్తున్నాను. నేను మొత్తం 5 పిండి దీపాలు రెడీ చేశాను అనమాట. ఎంతసేపు బా అయిపోయిందా లేదా? అయిపోయిందా? అయిపోయింది ఆల్మోస్ట్. వడలు ఒకటి వేసుకుంటాం, వడలు వేస్తే అయిపోతుంది. తినేద్దాం. పూజ అయ్యాక పూజ ఎంతసేపులే, పూజ ఎంతసేపులే. పూజనే మెయిన్ అలా, తినేది ఎంతసేపు? తినడం మెయిన్. ఇంత కష్టపడింది నువ్వు వంట చేసేకే కదా. ఎంత కష్టపడింది? ఇప్పుడు అంత కష్టపడింది వంటకే కదా. తినడానికి కాదు మన ఉత్త పూజ అంటే ఎప్పుడు అయిపోయేది, వంట కాబట్టి ఇంత లేట్ అవుతుంది. పూజలు చేసుకునేది తినడానికి. పూజ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అన్ని రకాల వంటలు ఎందుకు చేసుకుంటారు? తినడానికి అదో రీజన్ అంతే. ఈ పాయింట్ సరేనా? ఒక 5 minutes అయిపోయింది. చేసినవన్నీ 2 ప్లేట్లో పెట్టామన్నమాట. ఒక్కటి పెట్టకూడదు అన్నారు, సో అందుకని 2గా పెట్టాము. అంటే నాకు దీని వెనక లాజిక్ అయితే తెలియదు, 2 ఎందుకు పెట్టాలో, 3 ఎందుకు పెట్టాలో, 1 ఎందుకు పెట్టకూడదు అనేది. అండ్ మీరు ఎవరికైనా రీజన్ తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ పండుగలో మెయిన్ ఏం చేస్తారో చూపిస్తానండి. సో ఇక్కడ నేను ఇందాక చెంబుకు నామాలు పెట్టాను కదా, సో అలా ఫస్ట్ ఆ చెంబుకి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని అండ్ ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ నామాలు పెట్టుకుంటాము. అండ్ చేసినవన్నీ దేవుడికి పెట్టేసి దేవుడి దగ్గర దీపం పెట్టి టెంకాయ కొట్టాక నామాలు పెట్టిన చెంబుని తీసుకొని ఇంట్లో ఎవరైనా జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అది పట్టుకొని బయటికి వెళ్ళి 3 సార్లు గోవింద 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 అన్నాక ఇంట్లో ఎవరైనా వెళ్ళి బియ్యము ఇంకా కొంచెం చిల్లర ఏదైనా అందులోకి వేసాక మళ్ళీ లోపలికి వస్తారు. అండ్ మేము చేసిన వీడియో కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను, లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ పద్ధతిలో చేస్తారు. సో ఇందులో ఏమైనా తప్పు ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. గోవింద 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 గోవింద. బయటికి వెళ్ళాలా? నేను గోవింద 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 గో. ఎవరికి? తాగు సరిపోదు, 3 సార్లు వేయాలా, అట్లా ఒక్కసారి వేయకూడదు. ఎవరు చెప్పినారు 3 సార్లు వేయాలన్నా? గుళ్ళో చదవలేదా? కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ, ఇది ఇంకోటి ఇది నారాయణ స్వాహ. మాధవ కేశవ అనుకుంటా కలిగి పాటలు పాడతాను. స్టార్టింగ్లో నేను ముగ్గు వేస్తున్న షార్ట్ చూసారు కదా, సో ఇది నా ఫైనల్ ముగ్గు. ఎలా వచ్చిందో చెప్పండి.
అండ్ ఈ మామిడాకులన్నీ సూర్య కట్టడానికి హెల్ప్ చేశాడు. సూర్యనే కట్టాలండి. అండ్ ఫైనల్లీ మా పూజ అంతా కూడా అయిపోయింది. అండ్ మీరు కూడా చూసేయండి మేము ఎలా పూజ చేసుకున్నాం అనేది. పూజ అంతా అయిపోయేసరికి డైరెక్ట్ లంచ్ టైం అయిపోయింది. నేను తినేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. అండ్ మీకు ఎలా అనిపించింది మా పూజ అంతా? సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.